అది చూడండి, అక్కడ కాదు ఇక్కడ. ఇంకా నయం, చూసుకోకుండా కాఫీ తాగేసామండి. అయినా షేమ్ చేసినప్పుడు పక్కన కాఫీ పెట్టదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా మీ ఆడవాళ్ళకి గడ్డాలు మిసాలు పెట్టాల్సింది. రోజు 2 సార్లు షేవ్ చేసుకున్నామండి. చెక్క వదిలిపోయి చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. కాదు కాదు, మన సరసరసం చూసి ఎవరు వస్తున్నారు? వాంగ సార్, వాంగ వాంగ వాంగ. వణకం నీదా ఎస్ఎస్ఆర్ అండ్ బిఎస్ ప్రొడక్షన్స్. అదేనా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ ప్రొడక్షన్స్ నిర్మాత వాడే, వెళ్ళి నితీష్ రావుడే. అదేనండి, ఎల్వి రావు అంటారు. నమస్కారం, కూర్చోండి. నమస్కారం. కూర్చుకునేదానికిదా నేరం ఇల్లప్ప నా సొల్ల నిండుగా పెరిగి రాజా. ముఖం ఒకసారి తుడుచుకుంటే చూస్తానండి. ఐఎమ్ సారీ. మొకందా రాజా అయితే యాక్టింగ్ ரொம்ப ప్రమాదం. వెరీ గుడ్. మురుగా మురుగా రాజా, పనొత్త విషయం అப்புறம் பேசலாம். రేపు మొదలు వారం రోజుల వరకు ఊటీలోదా షూటింగ్. నీకు ఖాళీదానా? ఖాళీ. அப்போ ராவோட அட்வான்ஸ் எடுத்துடு, எடுத்துக்கணுமா? నువ్వు ఎత్తుకనే కాలేజీలో 5 మందికి రెడీగా இருங்க. என்னப்பா நம்ம முஞ்சி பாக்குறீங்க? அவருக்கு அட்வான்ஸ் ఇంతకీ పిక్చర్ పేరేమిటో, అందులో నేనేమిటో, కథ ఏమిటో? కథ కాంకరకాయ, పిక్చర్ బెండకాయ, அதுல நீ கும்படிக்காய. எல்லாம் நமக்கு எதுக்காப்பா? 5 மணிக்கு ரெடி ஆயிடுறே. அப்போ ప్రొడ్యూసర్ వాడు నన్ను పుడిచిన. అయితే రాజా గారు డబ్ అదేమిటి పిల్లే? అదిదా 5 మணிకి రెడీ అయ్యిర్రే. ఊటీ కోటు పెట్టుగా. ఏమిటి ఆలోచిస్తున్నావు కదా? ఏమీ లేదండి, నా మటుకు నేను, మీ మటుకు మీరు ఇంట్లో లేకుండా వెళ్ళిపోతే బాబుని ఎవరు చూస్తారా అని ఆలోచిస్తున్నాను. పొద్దు నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను. నేను నిర్ణయం వచ్చాను. ఏంటిది? బాబుని ఏదైనా ఒక మంచి కాన్వెంట్ లో చేపిస్తే. మనల్ని చూడకుండా వాడు ఉండగలరా? మనం మాత్రం ఉండగలవా? రోజు ఏదో టైంలో నువ్వు నేను వెళ్ళి చూసొద్దాం. అక్కడ ఎంతమంది పిల్లలు లేరు. పైగా తల్లిదండ్రుల కంటే అలాంటి చోట పిల్లలు చాలా క్రమశిక్షణతో పెరుగుతారు, ప్రయోజకులు అవుతారు. ఏమంటావు? ఈ మాట ఎప్పుడైనా కాదన్నా. బాబుని తీసుకెళ్ళి హాస్టల్లో అందరికీ పరిచయం చేయి. ఏడవకూడదు, బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. నేను రోజు వచ్చి చూసి వెళ్తుంటాగా. రాధా, ఇదిగో ఇంజెక్షన్ ఇవ్వడానికి మళ్ళీ వస్తాను, జాగ్రత్త. అలాగేనండి. బాబు, వెళదాంరా బాబు. నేను చెప్పలేదు చమ్మా, వీడికేం ఢోకాలేదని. నిన్న నుంచి నిద్రాహారం లేకుండా ఉన్నదాని ఉన్నట్టుగా ఉన్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వీడి దగ్గర నేను ఉంటానులే, నువ్వు వెళ్ళమ్మా. అరే ప్రసాద్, స్టేక్ ఎంత? మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్ళారు? షూటింగ్ వెళ్ళారు బాబు. ఎప్పుడు వస్తారు? వస్తారు బాబు, తప్పకుండా వస్తారు. నిన్ను చాలా సార్లు అడిగారు కూడాను. డాడీ నాకేమైనా ఇచ్చారా? ఓ, నీకు కావలసినన్ని కొనిపెట్టమని గోల్డెన్ డబ్బులు ఇచ్చారు. మా డాడీ చాలా మంచి డాడీ కదా మమ్మీ. అవును, నీకేమేం కావాలి? బ్యాగ్ కావాలి, బూట్లు, సాక్స్, పెన్ను, పెన్సిల్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కొత్త డ్రెస్ కావాలి మమ్మీ. ఇంకా మేడం, ఒక అరగంట బాబు నాతో బయటికి తీసుకెళ్ళొచ్చా? షూర్, త్వరగా తీసుకొచ్చి దింపేయండి. అలాగే. రాజా,
ఏం రాజా ఎప్పుడు అంతేనా ఇంకేనా నూనె అదొక్కటి కొనండి పోండి మమ్మీ డాడీ ప్లీజ్ మమ్మీ డాడీ షూటింగ్కి వెళ్ళారన్నావుగా అవును బాబు షూటింగ్ కి వెళ్తున్నట్టున్నారు కమాన్ డోంట్ మరి అన్నయ్య ఎవరు డాడీ ఫ్రెండా అవును బాబు అదేం బాలేదు మమ్మీ నువ్వే బాగున్నావు నువ్వు కూడా బాగానే ఉన్నావు కానీ రా